ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 3వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. ప్రవరిస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. జీవమునకు ఆహారం ఉంది. ఎందరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వాళ్ళెవరు నిత్య జీవము గలవారు. ఈ జీవమునకు ఉండే ఆహారము ఎవరు అంటే దేవుడే. దేవుడిని మనము ఎంతగా ఆయన వాక్యాన్ని నెమర వేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, స్తుతులు చెల్లిస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, అనేక మందికి ప్రభు గురించి ప్రకటిస్తూ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జీవము అనే ఆహారము మనలోకి వస్తుంది. అదే కానీ లోకంలో విషయాలు, లోకంలో పద్ధతులు, లోకంలో ఆలోచనలు, లోకంలో ఉన్న జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు లోకపు ఆలోచనలు వస్తాయి. కాబట్టి అవి క్రమము కాదు, అవి ఆ వ్యక్తిని కృంగదీస్తాయి. అందుకే నోరు మాట్లాడిన దాన్ని బట్టి, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నవి కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే వారి యొక్క హృదయం ఎక్కడుందో అర్థమైపోతుంది. కొంతమంది లోకంలో ఉన్న విషయాలు, కొంతమంది భార్యాభర్తల మధ్య విషయాలు, కొంతమంది బంగారాలు, కొంతమంది అహీక విచారాలు ఇలా మాట్లాడతారు. కొంతమంది అయితే దేవుని గురించి మాట్లాడుతూ ఉంటారు. జీవమునకు ఆహారము ఆయనే. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. జీవాన్ని హిబ్రూలో హయాహు అని అంటారు, గ్రీకులో జోంటోస్ అని అంటారు. ప్రైజ్ ద